హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు, అది కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు చిలసాని వెంకటరామారావు విరచిత అంశం ఆన్లైన్ డేంజరస్ గేమ్స్ అనే ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఆన్లైన్ డేంజరస్ గేమ్స్. ఇక వినండి. పెద్దలకు పిల్లలకు మధ్య ఆన్లైన్ ఆటలు. కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా అయోధ్య క్యాంపులో ఆన్లైన్లో గేమ్ ఆడొద్దని తల్లి మందలించినందుకు 16 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులను, అక్కను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపి అదే కత్తితో తన గొంతును కోసుకున్నాడు. ఈ దాడిలో తండ్రి సోదరి చనిపోగా తల్లి కుమారుడు మృత్యువుతో పోరాడుతున్నారు అనే ఒక వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటన జూన్ 9వ తేదీ జరిగింది. ఆన్లైన్ గేములకు నేడు అనేక మంది యువకులు బానిసలుగా మారుతున్నారనే వార్త ఆందోళన కలిగిస్తున్నది. దీనివల్ల పిల్లలలో శారీరక మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, నిద్రలేమి వల్ల కంటి సమస్యలు వచ్చి చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు పెట్టుకోవలసి వస్తున్నది. చదువుపైన ఏకాగ్రత దెబ్బతిని చదివిన బుర్రకు ఎక్కక భవిష్యత్తు అంధకారంగా మారుతున్నది. దీనితో అనేక కుటుంబ సమస్యలు వస్తున్నాయి. ఆధునిక కుటుంబాలలో ఒకరు లేక ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటం, వారికి ఆటలలో చదువులలో తోడు లేక ఆన్లైన్ గేముల వైపు ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయటం, ఉరుకులు పరుగుల జీవితంలో పిల్లల పట్ల తగ్గిన శ్రద్ధ చూపించలేకపోతున్నారు. దీంతో ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లల పట్ల తగిన సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సంవత్సరం నిండని పిల్లలకు, ఉయ్యాలలో ఉన్న పిల్లలకు సెల్ ఫోన్లు చేతికిచ్చి వారిని మైమరిపించి అన్నం తినిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిగా వివరం వచ్చిన పిల్లలు ఫోనే ప్రపంచంగా బానిసలుగా మారి ఆన్లైన్ గేమ్స్కి అంకితమైపోతున్నారు. ఈ గేమ్స్ ఎన్నో విపత్కర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇంట్లోని పెద్దవాళ్ళు క్రెడిట్ కార్డులు దొంగిలించి లక్షల రూపాయలు పోగొట్టిన ఘటనలు ఉన్నాయి. దీనివల్ల కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఈ పరిణామాలు బయటకు చెప్పలేక తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. కొన్ని సందర్భాలలో ఈ గేమ్స్లో డబ్బులు పోగొట్టి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో మీరట్లో 22 ఏళ్ల యువకుడు ఆన్లైన్ ఆటలకు బానిసగా మారి హై బీపీకి గురై మృతి చెందాడు. నిజ జీవితంలో చిన్నతనం నుండి కుటుంబ ప్రేమ, ఆదరణ, అనుబంధం, వాత్సల్యం పిల్లలకు అందించాలి. నిత్యం తల్లిదండ్రులు ఎదిగే పిల్లలను అంటిపెట్టుకొని ఉండాలి. గతంలో బ్లూ వేల్ గేమ్స్ యువతను ఆత్మహత్యల వైపు పురిగొల్పేవి. ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆ పాత్రను పోషిస్తున్నాయి. క్రోమింగ్ ఛాలెంజ్ అనే గేమ్లో నెయిల్ పాలిష్ రిమూవర్స్, హెయిర్ స్ప్రేలు ఇటువంటి రసాయనాలను పీల్చటం ఈ గేమ్లో ఛాలెంజ్. ఇలా చేయడం వల్ల క్షణాల్లో మెదడు మొద్దుబారి కిడ్నీ ఫెయిల్ అయి గుండెపోటు వచ్చి చనిపోతారు.
ఫైర్ ఫెయిరీ అనే గేమ్ చాలా ప్రమాదకరమైంది. గ్యాస్ స్టవ్ వెలిగించి నిద్రపోవాలి. దీనివల్ల ఇల్లు తగలబడి ఊపిరి అందక చనిపోతారు. ఇక రోబ్లాక్స్ వంటి గేముల వల్ల అపరిచితులతో చాటింగులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ గేముల పట్ల తల్లిదండ్రులు నిత్యం పిల్లల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. మొదట్లో ఈ గేములు సరదాకు ప్రారంభిస్తారు, కానీ క్రమక్రమంగా అలవాటైపోతుంది. మధ్యలో ఆపటానికి ఇష్టపడరు. ఓడినా వారి మనస్సు మారక మళ్ళీ మళ్ళీ ఆడతారు. వారి మానసిక ప్రవర్తన మారిపోతుంది. చికాకు, ఉద్రేకం పెరిగిపోతాయి. ఈ స్థితిలో తల్లిదండ్రులు మందలిస్తే విపత్కర పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు. భారతదేశంలో మొదట ఈ గేమ్స్ తక్కువగా ఉన్నప్పటికీ కోవిడ్ తర్వాత పెరిగిపోయింది. మన దేశంలో 40 కోట్ల మంది పిల్లలు, పెద్దలు ఈ గేమ్స్ ఆడుతున్నారని ఒక అంచనా. ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండియా 2వ స్థానంలో ఉంది. ఒక లాక్డౌన్ కాలంలోనే 783 మిలియన్ల గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయని ఒక సర్వే తెలిపింది. రానున్న కాలంలో ఇది మరింత పెరగవచ్చని అంచనా. గూగుల్ ప్లేస్టోర్లో టాడో కింగ్ అనే గేమ్ అగ్రస్థానంలో డౌన్లోడ్ చేశారు. 2021, 2022లో భారతీయ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ 13,600 కోట్లు ఆర్జించింది. ఇది 2024-25 నాటికి 29,000 కోట్లకు చేరుకుంది. 2025లో భారత పార్లమెంట్ రియల్ మనీ గేమ్స్పై నిషేధం విధించింది. దీనితో 26 కోట్ల యూజర్లు ఉన్న డ్రీమ్11, 12 కోట్లు ఉన్న గేమ్స్ 24x7, 3 కోట్లు ఉన్న గేమ్స్ క్రాఫ్ట్, 9 కోట్లు ఉన్న ప్రీమియర్ లీగ్ మూతపడ్డాయి. భారత్లో ప్రతి ఏటా 45 కోట్ల మంది 20,000 కోట్లు నష్టపోతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు మన దేశంలో ఆన్లైన్ గేముల విలువ సుమారు 2 లక్షల కోట్లకు చేరుకుంది. భారత ప్రభుత్వానికి సైతం వీటి వల్ల 31 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. అందుకే ప్రభుత్వం నిషేధించలేకపోతుంది. పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి 20,000 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. ప్రతి సంవత్సరం 20% వృద్ధితో 2028 నాటికి రెట్టింపు ఆదాయం వస్తుందని అంచనా. ఒక్క హైదరాబాదులోనే 5,000 కోట్ల ఆన్లైన్ గేమ్స్ స్కామ్ను గుర్తించారు. వెనుకటి కాలంలో ఉన్నట్టు పిల్లలను తల్లిదండ్రులు పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి. బయటకు తీసుకువెళుతూ ప్రకృతిలోని మార్పులను తెలియజెప్పాలి. వారితో మాట్లాడుతూ సామాజిక అంశాలను వివరించాలి. గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్ళడం, ప్రకృతిలో తాదాత్మ్యం చెందేలా ప్రోత్సహించాలి. వ్యవసాయం, పశుపోషణ, ప్రకృతి శాస్త్రం ఇటువంటి విషయాల్లో సృజనాత్మకత వైపు దృష్టి మళ్లించాలి. తల్లిదండ్రులు వారాంతపు సెలవులను పిల్లల కోసం కేటాయించాలి. డ్రాయింగ్, పెయింటింగ్, సాహిత్యం, ఆటలు, క్రీడలు ఇటువంటి వాటిపై ఆసక్తి కలిగించాలి. ప్రతి ఇంట్లో చరిత్ర, సంస్కృతి, నైతిక ప్రవర్తన అటువంటి అంశాలతో ఉన్న పుస్తకాలతో మినీ గ్రంథాలయాన్ని నిర్వహించాలి. అప్పుడు పిల్లలు ఆన్లైన్ గేములకు ఆకర్షితులు కాకుండా నివారించవచ్చు. ప్రభుత్వాలు సైతం పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న ఆన్లైన్ ఆటలను నిషేధించాలి అంటూ సోదరులు చెలసాని వెంకటరామారావు గారు సమాజ ఆరోగ్యపరమైనటువంటి ఈ అంశాన్ని ఆన్లైన్ డేంజరస్ గేమ్స్ అనేటువంటి ఈ విశ్లేషణను అందజేసినందుకు వారికి కృతజ్ఞతలతో
ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.